ఏమైనా ఉన్నవా ఏ ఇంట్లో సప్పుడు లేదు. అమ్మ పూజ చేస్తాను నాన్న అప్పడుసుంది ఇంకొడతలేదు దాంది. ఏం పూజలో ఏమో నాని మన కడుపులు ఎండుతున్నాయి కదా. ఏంది ఏమో పిలిచేది ఇస్తారు అప్పడుసుంది. ఇంకా అన్నం కూర అండలేదా ఏ ఆకలి కాబట్టి. ఇప్పుడే పూజ అయిపోయిందండి ఇక వంట చేస్తే ఆగురి జరసేపు ఒక అర్ధగంట ఆగురి. నీ పూజలేమో కానీ మా కడుపు ఎండబెట్టబడితే ఆకలి అవుతుంది బాగా. శ్రావణం కదా నాన్న ఇక నెలంతా మనకి ఇట్లనే ఎండుడే. సరే తొందర అనుపో మేము గట్ల బయటకు పోయేస్తాం. సరే పోయిరా పొర్రి. పారా నాని గట్ల పోయేద్దాం పా బయటికి. అబ్బో నాన్ననే నీతో అత్తే నీ దోస్తు వాళ్ళందరూ చూసి నా ఇజ్జత్ ఇస్తారే. ఊకే ఏం పని చేస్తలేవా ఇట్నే తిరుగుతావా అని అడుగుతారు. అడిగితే చెప్పడానికి నోరు నొత్తాదిరా పా. అబ్బా ఈడున్నాడా ఇక. ఎటు రమేష్ కొడుకుని పట్టుకునేట పోతాన్నావు కదా. ఏం లేదు ఇక శ్రావణట కదా మా ఆవిడ పూజ అయ్యే వరకే లేట్ అయింది ఇంకా వంట చేయలేదు అట్లా బయటకు వేద్దాం పా అని వెళ్ళాం. ఓ పిల్లగా ఇక నువ్వేం పని చేయవా గిట్నే తిరుక్కుంటూ ఉంటావా. అబ్బా అడగనే అడగండి కదా ఈ ముసలోడు. నేనెందుకు పని చేస్తలేను చేస్తానా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాదు. నాకు తెలియకుండా నీకెప్పుడు వచ్చిందిరా జాబు. ఏ ఆగు నానా ఈ ముసలోనికి తెలకిస్తావు. గవర్నమెంట్ జాబా మరి ఎప్పుడు చూసిన ఇంటికానే ఉంటాన్నావు జాబ్ అంటే పొయ్యి వేయాలి కానీ ఎప్పుడు చూసిన ఇంటికానే ఉంటాన్నావు కదా. నాది 3 నెలలే ఉంటుంది 9 నెలలు రెస్ట్ నాకు. అదేం జాబ్ అన్నట్టు మరి. 100 రోజుల పని కరువు పని కరువు పని. ఏంది తుండి పిల్లగాను ఉన్నట్టున్నావు నువ్వు భలే ఉన్నావు. మరే నీకెందుకు నేను పని చేస్తేంది చేయకపోతే ఏంది అన్ని కావాలా నీకు. అట్లా అనద్దురా. నిన్ను గెలుపుడే నా తప్పైంది పో. గట్ల రా దారికి. అబ్బా మళ్ళీ ఉన్నాడు కదా. ఎటు పోతుర్రా అయ్యా రామేశు. ఏం లేదే అట్లా వచ్చినాం బయటికి. ఇక నీ కొడుకు పని చేయడా గిట్నే రోడ్ మీద వాడు తిరుగుతూనే ఉంటాడా. నీకెందుకు నువ్వేమైనా బువ పెడతానవా నాకు. ఆగురా కొడుక అట్లా అనద్దు పెద్దోళ్ళు కదా రెస్పెక్ట్ ఇవ్వాలి. పని చేస్తే చేయకపోతేంది ఆయనకేమైతుందట. అట్లా కాదు పిల్లగా అని తోటోళ్ళు పని చేసుకొని బొచ్చడు పైసలు సంపాదించుకుంటారు. నువ్వేమో ఆగం ఆగం తిరగబడితివని నీ మంచి గురించే చెప్తాను. మరే నీ తోటోళ్ళు ఎప్పుడో టికెట్ తీసుకొని వేరు నువ్వెప్పుడు పోతావు. ఏంది బాలే మాట్లాడుతున్నావు పో నీకు చిన్న పెద్ద లేదు. అయితే అయితే ఇక బాపానికి ఏం తెలియదు కానీ ఇక ఎత్తుకేం కట్టుకున్నావు. ఏ దోమలయ్యా దోమలు పాడు కానీ చెవులు చూస్తానే ఆ చెవులకి వెళ్తాయి అందుకే ఇక బాగా కుడతాయి అని నిండు వేసుకొని కప్పుకున్నా. అంత కప్పుకున్నావు కనుక ముఖం కూడా కప్పుకుంటే అయిపోవు కదా మొత్తానికే కుట్టకపోవు. బాలే ఉన్నావు పో నువ్వు. మరే నన్ను గెలుపుతావా పోయేటోండి. ఏ పారా నానిగా ఏం కొడతాను. ఏటు పోతారే అన్నం తిన్నారా. అన్నం ఎక్కడిది ఇంకా తింటే ఇక పోయి తినాలి. నీ కొడుకు ఎప్పుడు చూసిన గిట్నే తిరుగుతాడా ఇక పని చేయడా ఏం చేయడా. పెళ్ళిడొచ్చింది పెళ్ళం ఎత్తది పని చేయకపోతే. రాకపోని నేను పని చేయకపోతే నీకు బాధ అవుతుందా ఏమన్నా. నువ్వు పెడతా ఉన్నావా నాకు బువ్వా. అయ్యో గట్లన పడుతుంది కదా. అరే ఇది నువ్వు చూసుకోక మంది గురించి ఎందుకు నీకు. అడుగుడే తప్ప పిల్లగా అయ్యో గంతగనం గరంకి రాబడుతుంది. అట్లా కాదు నరసక్క అప్పడుస్తుంది మేము పోతా అంటే ఎవరో ఒకళ్ళు అడుగుతా అంట అని కోపం వస్తుంది. ఇక మళ్ళీ నువ్వు వచ్చి అడిగినావు కదా అందుకే నీ మీద కోపానికి వస్తాడు. ఇక పోతాను ఇంటికేసి అప్పుడే ఎటు వేని ఇంతటి బాధే ఉండదు నాకు. ఇంకోసారి నిన్ను ఏడికి పట్టుకొని పోవద్దురా నువ్వు ఏబట్టి నా ఇజ్జత్ పోతుంది. ఏమైనా పని చేసుకుంటే ఏంద్రా మరి. నువ్వు నన్ను పట్టుకొని పోవుడు కాదు నేను నీతో రావద్దు. ఏమైంది మరి లొల్లి పెట్టుకుంటూనే వస్తారు కదా. ఏం లేదే అట్లా పోతా అంటే అందరూ నీ కొడుకు పని చేస్తలేడా అని అడిగితే వీడు వాళ్ళకే రివర్స్ సమాధానం ఇచ్చి వాళ్ళని తిడతాడు వీడు. అవురా బాడకావు గట్నేనారా పెద్దోళ్ళకు విలువయాలని తెలియదారా నీకు. మరేందే అచ్చేటోడు పోయేటోడు ఊకే పని చేస్తలేవా అని అంటారు. నేనేమన్నా వాళ్ళ బువ్వ తింటానన్నా వాళ్ళ సొమ్ము తింటానన్నా వాళ్ళకి ఏం అవసరం నా గురించి. మన గురించి ఎప్పుడు పక్కోళ్ళకే అవసరమా. ఏమో ఇంతో కట్టమే ఉన్నది అన్నం కూర అండి నా ఆకలి అయితే అంది ఎద్దుపా.